ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మానవుడు ఆశాజీవి. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే ఆశ మాత్రం తగ్గదు. జీవితంలో ఎంత పొందినా, ఎంత కీర్తి గడించినా ఇంకా ఏదో కావాలి అన్న కోరిక మానవుడిని అనుక్షణం వెంటాడుతూ ఉంటుంది. ఫలితంగా ఇంకా ఏదో కావాలని అనే అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటాడు. ఏది గమ్యం, ఎటువైపు పయనం అన్న అవగాహన లేకుండా మనిషి ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. కోరికల వలయంలో కూరుకుపోతూ కొట్టుమిట్టాడుతాడు మనిషి. చాలామందికి కోరికల నిజతత్వంపై అవగాహన ఉండదు. అందుకే ప్రాపంచిక విషయాలకు సంబంధించిన కల్పనలు చేసుకుంటూ కలలు కంటూ అనేకమైన కోరికలతో జీవితాలను వెల్లదిస్తారు. ప్రాపంచికమైన కోరికలను మాత్రమే తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని భావించేవారు సత్యానికి చాలా దూరంగా ఉన్నట్లు లెక్క. ఇటువంటి మనస్థితి ఉన్నవారు కోరికలు తీరని పక్షంలో మానసిక సమతుల్యతని కోల్పోతారు. కోరికలు తీరకపోవడం కారణంగా ఏర్పడే లోటు వల్ల వారు తమ పరిస్థితిని మరింత దుర్బంధం చేసుకుంటారు. బాహ్యమైన విషయాలన్నీ సంతోషాన్ని తప్పక అందిస్తాయి, కానీ ఆత్మతృప్తిని, ఆనందాన్ని అందించలేవు. బాహ్యమైన విషయాల ద్వారా కానీ, వస్తు సంపదల ద్వారా కానీ ఏర్పడే సంతోషం కొద్ది సమయం పాటే నిలబడుతుంది. ఈ కారణంగానే ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఇంకా ఏదో కావాలని మనిషి నిరంతరం తపన పడుతూ అన్వేషిస్తూనే ఉంటాడు. ఆత్మజ్ఞానమే ఆ అన్వేషణకు సమాధానం. ఎన్నడూ మార్పు చెందనిది, శాశ్వతమైనది మాత్రమే యథార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు. ఆత్మతత్వం ఏమిటో అవగాహనకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి సంపూర్ణమైన తృప్తి కలుగుతుంది. ఆత్మతృప్తి అనంతమైన కోరికలన్నింటినీ తీరుస్తుంది. నిజమైన ఆనందం మీలోనే ఉంది. ఆ ఆనందమే మీ నిజతత్వమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారంలోనే నిజమైన ధన్యత ఉంది. చాలామంది ఆత్మ విద్య కోసం ఎందుకు అన్వేషణ చేయాలంటే, ఆత్మజ్ఞానం కోసం వాళ్ళు దేన్నో వదిలివేయాలని భ్రమపడతారు. ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందిన ఎందరో మహనీయులు, మహితాత్ములు ఆత్మ దర్శనంతోనే తమకు మిగిలినవన్నీ సమకూరుతాయని తెలిపారు, నిరూపించారు కూడా. మీరు ఆశించే ప్రతిదీ పరమాత్మ సృష్టిలోనే ఉంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ విషయాన్ని ప్రగాఢంగా నమ్మండి. దేన్ని కోరుకుంటే కోరికలన్నీ తీరి మనసు శాంతిస్తుందో అదే ఆత్మ. ఆ ఆత్మ దర్శనం దిశగా అడుగులు వేయండి. ఈరోజే సాధన మొదలు పెట్టండి. ఆత్మజ్ఞానం కోసం మీరు దేన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. నిజానికి ఆత్మజ్ఞానంలోనే మీకు కావలసిన సాఫల్యం అంతటినీ కనుగొంటారు. మీ హృదయంలోనే దివ్యమైన ఆనందాన్ని, ఆత్మతృప్తిని సానుభూతి చెందుతారు. ఆత్మతో అనుసంధానం కలిగినప్పుడు బాహ్యంగా మీరు దేన్ని అన్వేషించాల్సిన అవసరం ఉండదని, ముఖ్యంగా సాధన చేసే యోగికి తీరని కోరికలు ఏవీ ఉండవని చెప్పవచ్చు.